నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. భారత్‌లో ఒక్కొక్కరుగా పాకిస్తానీ స్పైస్ బయటపడుతున్నారు. మన దేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్‌కు వంత పాడే వారిని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు. 2 వారాల్లోనే 14 మంది స్పైస్ అరెస్ట్ అయ్యారంటే పాకిస్తానీ రూట్స్ ఇక్కడ ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యావత్ భారతదేశం నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణంగా భారతీయులు పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లుగా ఎలా మారుతున్నారనేది ఇప్పుడు భారత్‌ను కలవరపరుస్తున్న అంశం. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ప్రతీకార దాడుల నేపథ్యంలో భారత నిఘా సంస్థలు ఐఎస్ఐ నెట్వర్క్ గురించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఈ తరుణంలో గత నెలలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇంకా పంజాబ్‌తో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ యూట్యూబర్ అయిన భయ్యా సన్నీ యాదవ్‌ను కూడా ఇతనితో పాటు దగ్గర దగ్గర 15 మందిని ఆయా రాష్ట్రాల పోలీసులు, వివిధ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకోవడం లేదా అరెస్టు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో హనీ ట్రాప్ చేయబడిన ముంబైలోని ఒక ఇంజినీర్ భారత యుద్ధ నౌక బ్లూ ప్రింట్‌లను కూడా గీశాడు. హర్యానాలోని ట్రావెల్ బ్లాగర్ పాకిస్తాన్‌కు 7 సార్లు వెళ్లి వచ్చింది. రాజస్థాన్‌లోని ఒక ప్రభుత్వ ఉద్యోగి పాకిస్తాన్ ఐఎస్ఐకి భారత సిమ్ కార్డులు సరఫరా చేయడం ద్వారా ఐఎస్ఐ బృందానికి సమాచారాన్ని అందిస్తున్నాడు. ఇవన్నీ పాకిస్తాన్‌కు భారతదేశం సున్నితమైన సమాచారాన్ని అందించడంలో ఐఎస్ఐ చేస్తున్న నెట్వర్క్‌కు దాని లోతుల్ని చెప్పకనే చెబుతున్నాయి. మోతీరామ్ జాట్ అనే వ్యక్తి భారత ఉన్నత స్థాయి అధికారి అస్సలు కాదు. కానీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లోని కీలక సమాచారాన్ని అందించడం ద్వారా ఐఎస్ఐ నెట్వర్క్‌లో భాగమయ్యాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం జాట్ 2023 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పిఐఓలతో సంప్రదింపులు జరిపాడు. డబ్బులకు అమ్ముడుపోయి భారత రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేశాడు. జాట్ జూన్ 6 వరకు ఎన్ఐఏ కస్టడీలో కొనసాగుతున్నాడు. అతను ఇంకా ఎలాంటి సమాచారాన్ని చేరవేశాడనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. మహారాష్ట్రలో ముంబైకి చెందిన రక్షణ సాంకేతిక సంస్థలో పనిచేస్తున్న మెకానికల్ ఇంజనీరింగ్ 27 ఏళ్ల రవీంద్ర వర్మ ఐఎస్ఐ హనీ ట్రాప్లో పడ్డాడు. దీంతో అతన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. వర్మకు దక్షిణ ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో ప్రవేశం ఉంది. దీంతో భారత జలాంతర్గాములు, యుద్ధ నౌకలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేశాడన్న ఆరోపణలపై ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. వర్మ తెలిసి కూడా పలుమార్లు భారత్కు చెందిన గోప్య డేటాను ఐఎస్ఐ ప్రతినిధులతో పంచుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ప్రముఖ యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాను మే నెలలో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని అధికారులతో, అలాగే పాకిస్తాన్ టూర్ల సమయంలో ప్రత్యక్షంగానూ అనేక మార్లు సంబంధాలు కలిగి ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఆమె డానిష్, అహ్సాన్ ఇంకా షాహిద్ అనే పాకిస్తాన్ నిఘా అధికారులతో సంభాషించిందని కూడా తెలుస్తోంది. ఆమె నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల ఫోరెన్సిక్ పరీక్షలో 12 టెరాబైట్ పైగా డేటా బయటపడిందంటే ఈ గుట్టు ఎంత చప్పుడుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఆమెకు పాకిస్తాన్ ఐఎస్ఐతో ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి. భారత సైనిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన సున్నితమైన డేటాని పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేసినందుకు గుజరాత్కు చెందిన 28 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తను అరెస్ట్ చేశారు. ఇతను భారత్ కొత్తగా నిర్మించిన భారత వైమానిక దళం ఐఏఎఫ్, బిఎస్ఎఫ్ స్థావరాలకి సంబంధించిన సమాచారాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో పాకిస్తాన్కు చేరవేసినట్లు ఆధారాలున్నాయి. 2023లో వాట్సాప్ ద్వారా తనను తాను అదితి భరద్వాజ్గా పరిచయం చేసుకున్న పాక్ ఐఎస్ఐకి చెందిన వ్యక్తితో గోహిల్ స్నేహం చేశాడు. గోహిల్ 2025లో తన ఆధార్ కార్డ్ వివరాలతో కొత్త సిమ్ కార్డ్ తీసుకుని వన్ టైం పాస్వర్డ్ ద్వారా భరద్వాజ్ అనే మారు పేరున్న వాట్సాప్ ఖాతాను యాక్టివేట్ చేశాడు. దీని ద్వారా భారత సైనిక రహస్యాలను చేరవేశాడు. అందుకుగాను సదరు వ్యక్తి నుంచి 40,000 రూపాయల నగదు తీసుకున్నాడని ఏటీఎస్ తెలిపింది. హర్యానాలోని ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ఐ తన గూఢచార నియామకాలు చేపట్టినట్టు నిర్ధారణ అయింది. ఇందులో భాగంగా పాటియాలకు చెందిన 25 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి దేవేందర్ సింగ్ ధిల్లాన్ భారత ఆయుధాలకు సంబంధించిన చిత్రాలను ఐఎస్ఐకి పంపించాడు. ఇతను నవంబర్ 2024లో పాకిస్తాన్కు వెళ్ళాడు. మరో కేసులో 24 ఏళ్ల సెక్యూరిటీ గార్డ్ అయిన నౌమాన్ ఇలాహీని పానిపట్లో భారత దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. అతను తన బావమరిదికి బ్యాంక్ ఖాతా ద్వారా లబ్ధి పొంది ఐఎస్ఐకి భారత రహస్య సమాచారాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిసింది. చేతులు మారిన సొమ్ముల వ్యవహారాన్ని భారత అధికారులు నిర్ధారించారు. ఇక హర్యానాలోని నూహ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల ఆర్మాన్ ఇంకా తారిఫ్ అనే ఇద్దరిని కొన్ని రోజుల వ్యవధిలో భారత దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశారు.
తారిఫ్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు తన ఫోన్లోని పాకిస్తాన్ నంబర్లతో చేసిన చాట్లను డిలీట్ చేయడానికి ప్రయత్నించాడు. మరో ప్రత్యేకమైన కేసులో రాజస్థాన్లోని డీక్కు చెందిన 34 ఏళ్ల కాసిమ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఆగస్టు 2024, మార్చి 2025 మధ్య 2 సార్లు పాకిస్తాన్కు ప్రయాణించి ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం కాసిం భారతీయుల సిమ్లను పాకిస్తాన్కు అక్రమంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐఎస్ఐ ఆపరేటివ్లు భారత్ను సంప్రదించడానికి, సైనిక సమాచారాన్ని తెలుసుకోవడానికి వీటిని ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారుల అరెస్టు ప్రారంభమైన తర్వాత భయంతో తన దగ్గరున్న సున్నితమైన డేటాని తొలగించినట్లు కాసిం అంగీకరించాడు. అయితే పోలీసులు అతని దగ్గర ఫోన్లు, ల్యాప్టాప్లపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుపుతున్నారు. అతని నెట్వర్క్ను తెలుసుకోవడానికి కాల్ డేటా రికార్డులను సమీక్షిస్తున్నారు. థానేలోని జరిగిన మరో అరెస్టు ద్వారా ముంబైలోని ఒక వ్యక్తి గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిసింది. నవంబర్ 2024 నుంచి మార్చి 2025 మధ్య భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు అతను అంగీకరించాడు. ఎక్కడి దాకా ఎందుకు? భారత ప్రభుత్వం మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టగా మే 9వ తేదీన తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటన వీడియో అప్లోడ్ అయింది. అప్పటి నుంచి సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటన వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. అతని యూట్యూబ్ ఛానల్లో పాకిస్తాన్కు సంబంధించి మొత్తం 9 వీడియోలు అప్లోడ్ అయ్యాయి. అది కూడా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలోనే. గతంలో పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశాన్ని 2 నెలల ముందే రికార్డు చేసి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయమని జ్యోతి మల్హోత్రా కోరడాన్ని చూస్తూ ఉంటే వీటన్నిటి మధ్య ఏదో లింక్ ఉందని అర్థమవుతోంది. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ వార్లో వీరంతా భాగమయ్యారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నెరేటివ్ వార్కు ప్రపంచ దేశాలు భారీగా ఖర్చు చేస్తాయి. అమెరికా, యుఎస్ఏ నిధుల ద్వారా పత్రికలకు డబ్బులు ముట్టజెప్పి నెరేటివ్ వార్కు పాల్పడుతూ ఉంటే చైనా ఏకంగా ప్రభుత్వమే నిధులను విడుదల చేసి నెరేటివ్ వార్కు పాల్పడుతోంది. ఈ 2 దేశాలే కాదు, ప్రపంచంలో అన్ని అగ్రదేశాలు తమకు సాధ్యమైనంత మేర నెరేటివ్ వార్కు పాల్పడుతున్నాయి. దీనివల్ల ప్రజల ఆలోచన సరళిని మార్చవచ్చు. ఈ నెరేటివ్ వార్ ఎలా ఉంటుందంటే, ఓవైపు పాకిస్తాన్లో ప్రజలకు గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి ఉంటే మన యూట్యూబర్లు మాత్రం పాకిస్తాన్ సుందరమైన ప్రదేశంగా పొగుడుతున్నారు. ఇది ఒకప్పుడు విపరీతంగా ఉండేది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత ఏకంగా బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్లు పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆ దేశాన్ని నిందించడం తగదని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అగ్ర హీరోలు గనక పాకిస్తాన్ పొగిడితే వారి భరతం పట్టే వరకు సోషల్ మీడియా నిద్రపోదు. అందుకే ఉగ్రవాద దేశం ఇప్పుడు చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇదే నిజమైతే దీన్ని ఆదిలోనే తుంచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.